చాలా బాగుందండి, వెరీ నైస్. అది అసలు మైండ్ బ్లోయింగ్, అది చెప్పాలంటే అసలు మాటలు రావట్లేదు. నో వర్డ్స్ ఫర్ అది. ఎగ్జాక్ట్లీ, యాక్చువల్గా గుడ్ క్వశ్చన్. వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలో చాలా బాగా చూపించారు. ఎవ్రీ వన్ షుడ్ ఫాలో దెమ్, అలానే ఉండాలి. ఎగ్జాక్ట్లీ అలానే ఏదండి అందరికన్నా ఎక్కువ నేనే అర్చా థియేటర్లో. నో కాంప్రమైజ్, రెండిట్లో తగ్గేదే లేదు. మైండ్ బ్లాక్ అసలు. ఇది పుష్ప అయితే ఇది పుష్ప. ఆసమ్ ఆసమ్. యాజ్ అన్ అల్లు అర్జున్ ఫ్యాన్ నేను సాటిస్ఫైడ్. చాలా బాగుంది. పార్ట్ 3 కోసం వెయిటింగ్. నిజంగా ఎప్పుడు వస్తుందా రెండు బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. నాకైతే చాలా నచ్చింది. ఇట్లా నిజం ఇచ్చి పాడింది మూవీ. ఎంత బాగుందంటే అంత బాగుంది. మళ్ళీ పార్ట్ 3 కోసం వెయిటింగ్ అంతే. ఇంకేం ఎట్లా నిజం లిటరలీ శారీ వేసుకొని వస్తారు కదా అప్పుడు. శ్రీలీల డాన్స్ వెరీ నైస్. నిజం చాలా బాగా వేసింది. చాలా అంటే చాలా బాగా వేసింది. అంటే నైస్, వెరీ నైస్. పార్ట్ 1 కంటే కూడా పార్ట్ 2 చాలా బాగుంది. అమేజింగ్ అని చెప్పొచ్చు అసలు. అంతే 3 కోసం లిటరల్లీ నిజం చాలా వెయిట్ చేస్తాను. ఇప్పుడు చూసిన తర్వాత కూడా నాకు ఇప్పుడే 3 కావాలి, పార్ట్ 3 కావాలి. వాళ్ళ కోసం నాకు బూతులు వచ్చేస్తాయి. ఇంకా అట్లాంటి వాళ్ళ కోసం నేనేం మాట్లాడినా వాళ్ళకి నచ్చదు. అది వాళ్ళ పర్సనల్ రివ్యూ. నాకైతే బాగా నచ్చింది. అది వాళ్ళ పర్సనల్ రివ్యూ, అది నాకు అవసరం లేదు. అట్లాంటి నా కొడుకుల గురించి నేను మాట్లాడిన అసలు వచ్చి రావడం ఎందుకు, చూడడం ఎందుకు, మళ్ళీ ఇట్లా బ్యాడ్ రివ్యూస్ ఇవ్వడం ఎందుకు. అంతే. ఏది రికార్డ్ చేయదు. పుష్ప ముందు ఏ రికార్డ్ వేస్ట్, అన్ని వేస్ట్. ఇది మాత్రం రికార్డ్ బ్రేక్ చేస్తాయి. అట్లా నాకు ఇంకా ఎక్కువ వేసుకోండి, ఇంకా ఎక్కువ వేసుకోండి, ఇంకా ఎక్కువ వేసుకోండి. అల్లు అర్జున్ అంటే సూపర్ అనిపించింది. 1 కన్నా నాకు 2 బాగా నచ్చింది. అల్లు అర్జున్ యాక్టింగ్ సూపర్. అమ్మవారి వేషంలో సూపర్. ఇంకా లాస్ట్ ఫైట్ అయితే హైలైట్. అది ఇప్పటికి ఎప్పుడు చూడలేదు. ఫైటింగ్లో ఇప్పటి వరకు అట్లా కట్టేసి చేయడం ఎప్పుడు చూడలేదు కదా. బాగా అనిపించింది. సూపర్. నాకైతే బాగా నచ్చింది. శ్రీలీల అయితే ఒక్క సాంగే కదా, ఇక అంత అనిపించలేదు. ఓకే, ఆమె యాక్టింగ్ కూడా బాగుంది. వాళ్ళిద్దరు రిలేషన్ బాగుంది. హస్బెండ్ వైఫ్ రిలేషన్. అంటే వాళ్ళు నటించలే జీవించాలంటున్నారు అనుకోవచ్చా? అవును, అదైతే కరెక్టే. సో సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ చాలా భారీగా వచ్చాయి. అసలు మొత్తం ఓవరాల్గా ఎట్లా ఉంటుంది అనుకోవచ్చు? ఎదురుగా నాకైతే బాగా నచ్చింది. అంటే బాహుబలి కానీ కల్కి కానీ ఏ రికార్డ్స్ కూడా దీని ముందు పనిచేయాలి. దాని ఇది ఎందుకు కంపారిజన్? అల్లు అర్జున్ది బ్రేక్ అంటే బ్రేకే. అంటే ఏ సినిమా ఆ సినిమా అంతే. 1 కన్నా 2 హైలైట్. క్లైమాక్స్ ఇంకా అమ్మవారి ఫైట్. ఓకే అంతే. వాడు 1 ఇస్తారా 2 ఇస్తారా అల్లు అర్జున్కి? అసలు మాటలే ఉన్నారు. ఓకే. అంటే అల్లు అర్జున్ ఎంట్రీ ఇచ్చినప్పుడు అసలు ఆ సీన్ ఎట్లా అనిపించింది? అల్లు అర్జున్ ఎంట్రీ పక్కన పెట్టండి. సెకండ్ హాఫ్ ఒకటి చాలు. జాతర సీను, రప్ప సీను, అదో 2 చాలు. ఇంకా శ్రీలీల డాన్స్ ఎట్లా ఉంది? శ్రీలీల థియేటర్ ఎఫెక్ట్ బాగుందన్న సౌండ్లో. ఓకే. సినిమాలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? సెకండ్ హాఫ్ రప్ప సీను, జాతర సీను. హైలైట్స్ అంటే ఏం చెప్తారు సినిమాలో? ఎమోషనల్ బాగా హైలైట్ ఉంది. చాలా బాగుంది అన్న మూవీ. అంటే అల్లు అర్జున్ యాక్టింగ్ గురించి ఏం చెప్తారు? యాక్టింగ్ అయితే జాతర చింపేశాడు అసలు. లాస్ట్ ఫైట్ కూడా ర్యాంప్ అసలు. కేసీపీడి మూవీ అయితే కేసీపీడి. రష్మిక అదే బాగుంది అన్న. డ్యాన్స్ బాగుంది. జస్ట్ ఒక ఐటమ్ సాంగ్ ఉంది. రష్మిక బాగుంది. 800